Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. ప్రశాంత్ నీల్ ప్రభాస్ ల డైనోసార్ ఫిల్మ్ సలార్ బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 ని కంప్లీట్ చేసుకుంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ డే 1 వరల్డ్ వైడ్ గా మినిమం 200 కోట్ల గ్రాస్, మాక్సిమం 250 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తుందని అంతా భావించారు. అండ్ మూవీకి పొటెన్షియాలిటీ కూడా ఉంది. బట్ పోటీగా హిందీ నుంచి షారుఖ్ ఖాన్ ఫిల్మ్, మలయాళం నుంచి మోహన్ లాల్ సినిమాలు రిలీజ్ అవడంతో థియేటర్స్ అక్కడ కావాల్సినని దొరకలేదు. బట్ రిమైనింగ్ అన్ని చోట్ల సాలిడ్ థియేటర్ కౌంట్ తో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ఓవరాల్ గా మంచి ఓపెనింగ్స్ ని అందుకుంది. ఈ ఇయర్ మొన్నటి వరకు టాప్ లో ఉన్న అలియో రికార్డ్ నిన్నటితో బ్రేక్ అయిందని చెప్పొచ్చు. బట్ ఓవరాల్ గా అయితే ఓపెనింగ్స్ అనుకున్న రేంజ్ లో రాలేదనే చెప్పాలి. సో లేట్ చేయకుండా ఈ మూవీ డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా నైజం విషయానికి వస్తే ఈ మూవీ డే 1 ఇక్కడ 22.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే ఇక్కడ మంచిగా పర్ఫార్మ్ చేయగా ఇంకొన్ని థియేటర్లు ఇచ్చుంటే ట్రిపుల్ డే 1 ని కూడా బీట్ చేసి ఉండేది ఈ ఫిల్మ్. బట్ ఓవరాల్ గా ఆల్ టైమ్ టాప్ 2 ఓపెనర్ గా నిలిచింది. ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడానికి హైక్స్ కూడా వన్ ఆఫ్ ది రీజన్. నైజంలో బిజినెస్ ఏకంగా 60 కోట్లకి చేరడంతో డే 1 వచ్చిన షేర్ కాకుండా ఈ మూవీ లాంగ్ రన్ లో మరో 57.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో లాంగ్ రన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 1 ఇక్కడ 6.45 కోట్ల షేర్ తో సీడెడ్ లో వన్ ఆఫ్ ది టాప్ ఓపెనర్ కాగా ఇక్కడ జరిగిన 24 కోట్ల బిజినెస్ కి గాను మరో 17.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. మరి సెకండ్ డే ఏ రేంజ్ లో హోల్డ్ చేస్తుందో చూడాలి. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఇక్కడ మూవీ డే 1 కలెక్ట్ చేసిన షేర్ 4.7 కోట్లు విచ్ వాజ్ ఎ వెరీ గుడ్ వన్. ఇక్కడ బిజినెస్ 17.2 కోట్లు కావడంతో మరో 12.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక ఈస్ట్ లో 4.7 కోట్ల షేర్ తో మంచిగా స్టార్ట్ అవగా ఇక్కడ బ్రేక్ ఈవెన్ కోసం మరో 6.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. ఇక వెస్ట్ లో 3 కోట్ల 10 లక్షలు కలెక్ట్ చేయగా ఇందులో 50 లక్షల వరకు హైర్స్ యాడ్ అయ్యాయి. వెస్ట్ లో బిజినెస్ 8.2 కోట్లు. ఇక గుంటూరులో డే 1 షేర్ 4.5 కోట్లు కాగా ఇక్కడ కూడా 1.6 కోట్ల హైర్స్ యాడ్ అయ్యాయి. గుంటూరులో బిజినెస్ 10.2 కోట్లు. ఇక కృష్ణ విషయానికి వస్తే 8 కోట్ల బిజినెస్ కి గాను 2.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. అండ్ నెల్లూరులో 1.85 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఇందులో కూడా 50 లక్షల పైన హైర్స్ ఉన్నాయి. సో ఆంధ్ర మొత్తం మీద ఈ మూవీ కలెక్ట్ చేసిన షేర్ 21.2 కోట్లు. అలా సలార్ డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 50 కోట్ల మార్క్ ని టచ్ చేయగా గ్రాస్ 70 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 144 కోట్లు కావడంతో ఈ మూవీ ఇక్కడ హిట్ అవ్వాలంటే లాంగ్ రన్ లో మరో 94 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఎలానో పెద్ద సినిమాల రిలీజ్ లు లేవు కాబట్టి డీసెంట్ గా హోల్డ్ చేసిన ఇది పాసిబుల్ టార్గెట్. ఇక కర్ణాటకలో 11 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా షేర్ వాల్యూ 6 కోట్ల రేంజ్ లో ఉంది. కర్ణాటక బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లు కావడంతో మరో 24 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. నెక్స్ట్ వీక్ అక్కడ స్టార్ హీరో దర్శన్ మూవీ రిలీజ్ అవుతుండడంతో ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి. ఇక కేరళలో 4.7 కోట్ల గ్రాస్ తో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్ కాగా షేర్ వాల్యూ 2.5 కోట్ల రేంజ్ లో ఉంది. సో బ్రేక్ ఈవెన్ కి మరో 3.5 కోట్ల షేర్ కావాలన్నమాట. ఇక తమిళనాడులో గ్రాస్ అప్రాక్స్ గా 5 కోట్ల రేంజ్ లో ఉంది. తమిళనాడు బిజినెస్ 12 కోట్లు. ఇక హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 ఇండియా మొత్తం మీద కలెక్ట్ చేసిన గ్రాస్ 110 కోట్లకి చేరుకుంది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద మరో 53 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. షేర్ వాల్యూ 26.8 కోట్లు. అలా సలార్ డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 163 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ వాల్యూ 97 కోట్ల రేంజ్ లో ఉంది. ఇది ట్రేడ్ లెక్కల్లో వచ్చిన కలెక్షన్స్. ప్రొడ్యూసర్స్ వదిలిన పోస్టర్ లో ఈ మూవీ కలెక్షన్స్ 178.7 కోట్లు. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 347 కోట్లు కావడంతో వరల్డ్ వైడ్ గా హిట్ అనిపించుకోవాలంటే లాంగ్ రన్ లో మరో 250 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఎలానో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వీకెండ్ కూడా ఉండడంతో మూవీ మంచిగా పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది సలార్ డే 1 వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ డే 2 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.